ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 23వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 3:40 నాన్న కొడుకు, దేవుడు నాకు ఒక మాట నీతో చెప్పమన్నాడురా. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వచనంలో, వారికి జడియకుము, నీ దేవుడైన యెహోవా భయంకరుడైన మహాదేవుడు. అలాంటి దేవుడు నేను కలిగి ఉన్నప్పుడు వాళ్ళకి జడియడం అంటే వాళ్ళ ఏడుపులు వాళ్ళు తవ్విన గోతులు వాళ్ళే పడతారు. నిబ్బరంగా ధైర్యంగా ఉండు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుడు ఏమని మాట్లాడాడంటే, సమస్త జనముల కంటే నీవు సమృద్ధిగా ఆశీర్వదింపబడతావని. నువ్వు అబద్ధం చెప్పవచ్చు, నేను అబద్ధం చెప్పవచ్చు. అబద్ధం చెప్పటానికి మన దేవుడు మనిషి కాదు, దేవుడై ఉన్నాడు. ధైర్యంగా ఉండు. జీవితమంతా సర్వము నీవేవో నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవేవో నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవేవో నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవేవో నా యేసయ్యా. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. ఉదయము లేచిన పెదవులపైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవులపైన నీవే యేసయ్యా. అవునండి, నిద్ర లేవగానే మొట్టమొదట ఆయన వాగ్దానాలు చదివి వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటా. నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నా యేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవేవో నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 అంటే 7 పరిపూర్ణ అంకె లేదా సంపూర్ణమైన అంకెగా మనం కొనియాడుతుంటాం. 40కి కూడా ప్రాధాన్యత ఉంది. 40 రోజులు యేసు ప్రభువు ఉపవాసం ఉండడం, 40 రోజులు మోషే ఒక రాజకుమారుడిలాగా అన్ని విద్యలు నేర్చుకొని రాజప్రాంగణంలో నివసించడం, 40 రోజులు వాళ్ళ మామగారి దగ్గరికి ఇత్రో దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అలాగా 120 సంవత్సరాలు మోషే గారు బ్రతికి ఉన్నట్టుగా మనం తెలుసుకుంటుంటాం. అదేవిధంగా 7 సంపూర్ణ సంఖ్య, 3 విలువైన మా అక్షరాలే, అంకెలే. ఇప్పుడు నేను చెప్పబోయేది 2 అంటే ఆకాశము భూమి, దేవుడు దెయ్యము, శరీరము కనబడేది, శరీరము ప్రాణము, పరలోకము భూలోకము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ABCDEF
అంటే ఏ నుండి జెడ్ వరకు 26 అంకెలు అనుకుంటా. ఏదేమైనా కానీ ఇందులో బిసిడి దాన్ని ప్రధానంగా తీసుకుందాం. బి ఫర్ బర్త్ అంటే పుట్టుక, డి ఫర్ డెత్ మరణం, పుట్టుట గిట్టుట కొరకే. ఈ చావు పుట్టుకల మధ్య మనిషి తన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడా, భక్తి మార్గంలో నడుస్తున్నాడా, లేక భక్తిహీనుడిగా ఉంటున్నాడా? ఒక్కసారి కొన్ని క్షణాలు మననం చేసుకుంటే బాగుంటుంది. ఈ బర్త్, మన పుట్టుక మనం చెప్పి పుట్టలేదు, మనం చెప్పి చనిపోవట్లేదు. ఈ పుట్టుక నుండి మరణం వరకు, ఫ్రమ్ బర్త్ టు డెత్ మధ్యలో ఈ బిసిడి. సి అంటే క్రీస్తు మనకు ఉన్నాడు. ఆ క్రీస్తుతో మనం కొనసాగితే కైవల్యం, పరదైసు, మోక్షం, పరలోకం అంటామే, దానిని మైండ్లో పెట్టుకొని మనది శాశ్వతమైనది పరలోకం, యేసయ్యే. రెండే దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకము మరొటి పాతాళము, ఒకటి పరలోకము మరొటి పాతాళము. పరలోకం కావాలా పాతాళం కావాలా, కోరుకో మానవా, కోరుకో మానవా. పాతాళం అగ్నిగుండము, పరలోకం అది నిత్యం ప్రకాశవంతమైనది, ప్రశాంతమైనది. మనకు క్రీస్తు అనుగ్రహించిన ఈ అదృష్టాన్ని పోగొట్టుకోకుండా దాన్ని పట్టుకోవాలి. ప్రార్థనలు చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఏంటి చర్చికి వెళ్తున్నా, ప్రార్థనలు చేసుకున్నాను, ఎంతో నీతిగా జీవించే ప్రయత్నాలు చేస్తున్నాను, ఏంటి నాకు ఈ దరిద్రం, నాకు ఈ శోధన అనకండి. మనల్ని కాపాడే దేవుడు కొనకడు, నిద్రపోడు. ఆయన నిత్యం మనలో శ్వాసగా ఉన్నాడు, ఊపిరిగా ఉన్నాడు. మేరీ ఝాన్సీ రాణి అంటే, అమ్మా నువ్వు కంగారు పడ మాకు, ఎందుకంటే నీ ఇంటి పేరు చెప్పలా, ఏ ఊరు అనేది చెప్పలా, ఆ ఊరిలో ఏ పేట అనేది చెప్పలా, నువ్వు కంగారు పడ మాకు. మేరీ ఝాన్సీ రాణికి అది గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఆ మేరీ ఝాన్సీ రాణికి దేవుడు ఆమె సమస్యలు పరిష్కారం చేసి ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా కాపాడాలని నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. మంటి మురళి. ఇక మైపూడి కృప, ఆమె గురించి నేను నిత్యం ప్రార్థన చేస్తున్నాను. నెల్సన్ బుక్ షాపు ఎం జెర్మియా గారి గురించి ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాకు ఇష్టమైన దైవజనులు దామాల విజయ్ కుమార్ గారు, అల్లూరి విశ్వప్రసాద్ గారు, బేతపూడి రవికాంత్ గారు, ఎం ఎలీషా అయ్య గారు కేతనకొండ, సజ్జా బర్నబాస్ అయ్య గారు, దండల దేవసహాయం గారు, పాస్టర్ మోహన్ కుమార్ గారు, వాల్టర్ ఫీలీ గారు, పేరు పేరున వీరందరి కోసం ప్రార్థన చేస్తున్నా. అది నా డ్యూటీ. నాకు బలం కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆస్తి కావాలి అని ప్రార్థన చేస్తే అది దేవుడికి వినపడదు. అలాగే మా కోసం ప్రార్థన చేయండి అని ఎందరో అడుగుతుంటారు, వాళ్ళందరి కోసం
ప్రార్థన చేస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నంతసేపు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనం ఎలాగ సడన్గా దేవుడు పంపగా భూమి మీద పడ్డామో అలాగే ఏ క్షణంలో మనం ఈ భూమి నుండి మనకి ఆయుష్ మూడితే చనిపోతామో తెలియదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు మెయిన్గా యేసుతో సన్నిహితంగా ఉండాలి. ఆయన మనకి మాట ఇచ్చాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తం జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడండి. అదే ఈ మాట హెచ్చించడానికే, గుర్తు చేయటానికి. నాన్న కొడుక్కి తనను ఇబ్బందులకు గురి చేస్తున్న, వృత్తిపరంగా టార్చర్ పెడుతున్న తోటి ఉద్యోగస్తురాలు, ఆమెను ఉద్దేశించి దేవుడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం, సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తానని, అదేవిధంగా వారికి జడియకుము, నీ దేవుడైన యెహోవా భయంకరుడైన మహాదేవుడని. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో యుద్ధము యెహోవాదే, మన పక్షంలో యుద్ధం చేయటానికి యెహోవా దేవుడు ఉన్నాడు. అలాగే పేరు పేరున శాంతి గురించి ఏంటి, సునీత గురించి, తెరీసా గురించి, ఆనంద్ గురించి, చల్లని తల్లి గురించి, డాక్టర్ కీర్తన్, గీతామాధురి, నీరజ, రాజ్ ప్రసాద్, కుప్పిలి లక్ష్మణ, గోవింద్ స్వామి గుంటూరులో ఉంటాడు. పేరు పేరున ప్రార్థన చేస్తున్నాను. పాపం ఆ మేరీ ఝాన్సీ రాణి అనే బిడ్డ, మళ్ళీ చెప్తున్నా, ఆమె ఇంటి పేరు చెప్పలా, ఆమెది ఫలానా ఊరని చెప్పలా, ఏ పేట అనేది చెప్పలా. ఆ మేరీ ఝాన్సీ రాణి, ఆ బిడ్డకు దేవుడు సమస్యల నుండి పరిష్కరించి ఆమె ఆర్థిక అవసరాలు నెరవేర్చాలని ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నా. మీలో ఎవరైనా దీర్ఘశాంతుడు, శాంతి స్వరూపుడైన దేవుడిని నా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వయసు పైబడుతుంది, బయట ఎండలో 4 అడుగులు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అయినా ఆయన్నే తలుస్తూ, కొలుస్తూ, పిలుస్తూ, ప్రకటిస్తూ జీవిస్తున్నాను. ఈరోజు ఎంత, మార్చి 31వ తారీఖు 2025 సంవత్సరం, ఆదివారం మధ్యాహ్నం 3:40 ప్రాంతంలో. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ రాధా మనోహర్ దాస్ గురించి పౌరుషం గల క్రైస్తవ నాయకులే లేరా అనిపిస్తుంది. క్రైస్తవులు కట్టుకొని వాడి మీద కేసు పెడితే, తిరుపతిలో ఒక దశలో వాడి మీద కేసు పెట్టడం జరిగింది. ఈ మధ్య రాజమండ్రిలోనో ఎక్కడో క్రైస్తవుల సమాధుల తోట దగ్గరికి వెళ్ళి వాడి బాబు సొమ్ము ఏదో పెట్టినట్టు, కొట్టినట్టు, వాటికి వాడు అధికారి అయినట్టుగా ఆ శిలువను చూపించి ఇదొక దరిద్రం, దీన్ని తీసివేయండి అనడం చాలా మనస్తాపపడుతున్నా, బాధపడుతున్నా. అందుకని వాడి గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. కేసు పెట్టండి, పర్వాలా, కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఇంకొక ఆయన కొరకరాని కొయ్య, ఒకే నోటితో 2 రకాల మాటలు మాట్లాడతాడు. మా నాన్న నాస్తికుడు, దీపారాధన చేసిన నిప్పులో ఆయన సిగరెట్ కాల్చుకుంటాడని. అదే నోటితో మళ్ళీ మా నాన్న రామభక్తుడు, నాకు ఒంట్లో బాగలేనప్పుడు
ఆయన రామనామ స్మరణ చేస్తాడని. అబ్బో, గజిబిజి మనిషి. కుల మతాలు నాకు ఆ భేదం లేదు, మానవత్వం నాకు కావాలంటాడు. షోయింగ్ అవకాశవాది. అతని గురించి ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఉన్నారు, రాధా మనోహర్ దాసు, అడేవుడు కరుణాకర్ సుగ్గున, తర్వాత ఇంకొకడేవుడు లలిత్ కుమారు, భాస్కర్ రాజు, ముదిగొండ శివప్రసాద్, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు బాబు లాంటి వాళ్ళనే దేవుడు మార్చాడు. దేవుడిని తిట్టిన వాళ్ళు, బైబిల్ని కాల్చిన వాళ్ళనే తన సేవకులుగా మార్చుకున్నాడు. ఈ కరుణాకర్ సుగ్గున వీళ్ళ బతుకెంత, వీళ్ళెంత. ఈ భూమి మీద పేరు ప్రతిష్టల కోసం, డబ్బు కోసం వీళ్ళు బతుకుతున్నారు. జీవం గల దేవుడు అంతా వింటున్నాడు, చూస్తున్నాడు. అందుకే ఆదివారం ఇవాళ ఇప్పటివరకు నేనేం భోజనం చేయాల. మార్చి 21వ తారీఖు 2025 సంవత్సరం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. చెప్తున్నాను కదా, బర్త్కి డెత్కి మధ్యలో క్రీస్తు ఉన్నాడు. ఆయన్ని మనం వాడుకోవాలి, ఆయనకి మనం దగ్గరగా ఉండాలి. యేసు, నీవు నాకు కావాలి అనాలి. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని సర్వశక్తిమంతుడు, జీవం గల దేవుడు సమృద్ధిగా దీవెనలతో నింపి మీకు తోడయుండి నడిపించునుగాక. యేసు నామములో ఆమేన్.